శివకార్తికేయన్, రెమో, వరుణ్ డాక్టర్, డాన్ అనే సినిమాలతో యూత్ కు బాగా కనెక్ట్ అయ్యాడు. తమిళంతో పాటే తెలుగులోనూ ఆయనకు భారీగా క్రేజ్ ఏర్పడింది. దీంతో ప్రిన్స్ అనే స్ట్రైట్ తెలుగు సినిమాలో శివకార్తికేయన్ నటించారు. ఇక గతేడాది వచ్చిన అమరన్ సినిమాతో రికార్డుల్ని తిరగరాశాడు. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఏకంగా 350 కోట్లకు పైగా వసూలు సాధించి శివకార్తికేయన్ స్టామినా ఏంటో రుజువు చేసింది. ఈ సినిమాతో ఆయనకు మాస్ ఫాలోయింగ్ తో పాటు స్టార్డమ్ దక్కింది. బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల క్లబ్ లో చేరిన హీరోగా రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ వంటి సూపర్ స్టార్ల సరసన చేరాడు. తాజాగా శివకార్తికేయన్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మదరాసిలో నటించాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ఇతర ప్రమోషనల్ ఖర్చులు కలిపి మదరాసి సినిమాకు 200 కోట్ల రూపాయలు ఖర్చయింది. అయాలన్ సినిమాకు 15 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో 40% వాటా తీసుకున్నాడు శివకార్తికేయన్. ఇక ఆయన గత చిత్రం అమరన్ కు గాను ఏకంగా 30 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాడు. ఇది ఆ సినిమా మొత్తం బడ్జెట్ లో 33% సమానం. తాజాగా మద్రాసి సినిమాకు గాను శివకార్తికేయన్ పారితోషికం కింద 40 కోట్ల రూపాయలతో పాటు లాభాల్లో పెద్ద ఎత్తున వాటా పొందనున్నారని కోలీవుడ్ టాక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.